హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పూర్ణం బూరెల్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మీరు మన ఛానల్కి క్రొత్త వారైతే కనుక ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీటిని ఏ విధంగా నేను ప్రిపేర్ చేసానో వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా మినపప్పు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ 1 గ్లాసు మినపగుళ్ళని తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్కి 1.25 గ్లాసు బియ్యాన్ని తీసుకోవాలి. ఈ రెండింటిని కూడా శుభ్రంగా కడిగి వాటర్ యాడ్ చేసుకొని 4 గంటల పాటు నాననివ్వండి. నాలుగు గంటల తర్వాత వీటిని శుభ్రంగా మరలా ఒకసారి కడిగి మిక్సీలో వేసుకొని ఒక బౌల్లోకి బ్యాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వీటిని వేరువేరుగా మిక్సీ పట్టడం జరిగిందండి. పెద్ద మిక్సీ జార్ అయితే 2 కలిపి కూడా వీటిని మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా వంట సోడాని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా థిక్గా ఉండాలండి. జార్ అయింది అంటే ఈ పూర్ణం బూరెలు అనేవి సరిగా రావన్నమాట. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండేటట్లుగా చూసుకొని దీన్ని ఇప్పుడు ప్రక్కన పెట్టుకుందాం. 1 గంట ముందుగా పచ్చెనగపప్పుని నానబెట్టుకొని ఉంచుకోవాలండి. మనం ఏ కొలతతో అయితే బియ్యాన్ని మినపగుళ్ళని తీసుకున్నామో అంతే క్వాంటిటీతో పచ్చెనగపప్పుని తీసుకోవాలి. అంటే 2.25 గ్లాసు పచ్చెనగపప్పు తీసుకుంటే ఇక్కడ సరిపోతుంది. కుక్కర్లో వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఈ పచ్చెనగపప్పు ఉడికిన తర్వాత దీనిలో ఏమైనా వాటర్ ఉంటే వాటర్ వడగట్టేసుకోండి. ఇప్పుడు ఈ పప్పుని మరలా కుక్కర్లో వేసుకొని పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి. తర్వాత ఎంత పప్పు అయితే తీసుకున్నారో అదే క్వాంటిటీతో బెల్లాన్ని యాడ్ చేసుకొని మరలా ఉడికించుకోవాలి. మొదట బెల్లం కరిగి కొద్దిగా జార్ అయినట్లుగా ఉంటుందండి. తర్వాత ఉడికిన తర్వాత మరలా గట్టి పడుతుంది అనమాట. ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రక్కన పెట్టుకోండి. మీకు ఇష్టమైతే కనుక కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనేమీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఒక పక్క స్టవ్ మీద బాండి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. అది వేడెక్కుతూ ఉంటుందన్నమాట. ఈలోపు మనం పూర్ణాలని ప్రిపేర్ చేసుకుందాం. ఉడికించుకున్న పచ్చెనగపప్పు మిశ్రమాన్ని కుక్కర్లో అలాగే ఉంచకుండా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కుక్కర్లో ఉంటే ఆ వేడికి మాడిపోతుందన్నమాట. ఇప్పుడు దీని నుంచి కొద్దిగా తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇక్కడ నేను సగం పూర్ణాలు తయారు చేసి చూపిస్తున్నాను. ఇవి ఆయిల్లో వేసుకున్న తర్వాత వేరే తయారు చేసుకుందాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని తీసుకొని ఈ పూర్ణాలు ఒక్కొక్కటి దానిలో ముంచి బ్యాటర్ పట్టేటట్టుగా చూసుకొని నెమ్మదిగా కాగిన నూనెలో జారవిడ్చుకోండి. ఈ విధంగా మూకుడు పట్టినన్ని పూర్ణాలని యాడ్ చేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత మిగిలిపోయిన పూర్ణాలను కూడా ఈ బ్యాటర్లో ఇలాగ డిప్ చేసుకుంటూ ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.